ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగు వేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద భోజన నాణ్యతను పెంచేందుకు సరికొత్త స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కడపలో పైలట్ ప్రాజెక్టుగా మోడల్ కిచెన్ ను విజయవంతంగా ఏర్పాటు చేయగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీటిని విస్తరించనున్నారు. ఈ ఆధునిక వంటశాలల ద్వారా ప్రతిరోజు నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో వండిన వేడివేడి పోషకాహారం లభించనుంది. సాంకేతికతను జోడించి విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ తెస్తున్న ఈ మార్పు మధ్యాహ్న భోజన పంపిణీ తీరునే మార్చేయబోతుంది. సమగ్ర శిక్ష విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనల ప్రకారం తొలి దశలో 84.99 కోట్ల వ్యయంతో 155 స్మార్ట్ కిచెన్లను నిర్మించనున్నారు. సగటున 40 పాఠశాలలకు ఒక క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేసి కేవలం 5 నుండి 10 కిలోమీటర్ల పరిధిలోని 6,107 పాఠశాలలకు చెందిన 5,31,681 మంది విద్యార్థులకు ఇక్కడి నుంచే భోజనం సరఫరా చేస్తారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్ లో ఏపీకి మంజూరు చేసిన 1,473 సింగిల్ స్కూల్ కిచెన్ కమ్ స్టోర్ల నిధులను ఈ సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టుకు మళ్లించేలా రాష్ట్ర విద్యాశాఖ కేంద్రానికి లేఖ రాసింది. ఒకే స్కూల్ కు పరిమితమయ్యే నిధులతోనే క్లస్టర్ విధానం ద్వారా వేలాది పాఠశాలలను కవర్ చేస్తూ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో లోకేష్ మార్క్ ప్లానింగ్ కనిపిస్తోంది. ప్రతి స్మార్ట్ కిచెన్ ను 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు 55 లక్షల వ్యయంతో సర్వ సంగ్రాహంగా నిర్మిస్తారు. ఇందులో ఆధునిక ఫ్రిడ్జ్లు, కూరగాయల బాస్కెట్లు, ఏకకాలంలో 30 కిలోల బియ్యం ఉడికించే స్టీమ్ లైన్ పాత్రలు, 1000 లీటర్ల ఆర్వో ప్లాంట్, పర్యావరణ రహిత రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్, పారదర్శకత కోసం సీసీ కెమెరాలను అమర్చనున్నారు. వండిన ఆహారాన్ని సురక్షితంగా తరలించేందుకు ఇన్సులేటెడ్ వెహికల్స్ కూడా సమకూరుస్తున్నారు. దీనివల్ల పాత పద్ధతుల్లో ఉండే కట్టెల పొయ్యిల కాలుష్యం, ఇంధన వృధా, భోజనం ఆలస్యం కావడం వంటి సవాళ్లకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,000 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని 32 లక్షల మంది విద్యార్థులకు దశల వారీగా ఈ సేవలను విస్తరించడమే లక్ష్యంగా జిల్లాల వారీగా కిచెన్ల కేటాయింపులు జరిగాయి. అత్యధికంగా శ్రీకాకుళంలో 20, నెల్లూరులో 16, అనంతపురంలో 14, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 10 చొప్పున మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అవసరాన్ని బట్టి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో కీలకమని నమ్మే మంత్రి లోకేష్ కార్పొరేట్ స్థాయిలో అక్షయపాత్ర ఫౌండేషన్ వంటి కేంద్రీకృత వంటశాలల నమూనాను ప్రభుత్వ పరంగా ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల రూపురేఖలను మారుస్తున్నారు. ఈ స్మార్ట్ కిచెన్ల విప్లవంతో విద్యార్థులకు పౌష్టికాహార భద్రత చేకూరడమే కాకుండా బడి మానేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని విద్యాశాఖ భావిస్తోంది.